హైదరాబాద్ కి రానున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ కు రానున్నారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని ఆయన నివాసంలో కలిసి జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుండి బయలుదేరి తాడేపల్లికి వెళ్తారు. నేడు ఇందిరా పార్క్ దగ్గర ఆటో డ్రైవర్లు మహాధర్నా చేయనున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం తమ పొట్టకొట్టిందని ఆటో డ్రైవర్లు నిరసన చేస్తున్నారు. నెలకు 15,000 జీవనభృతి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ కి రానున్నారు. ఇక తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ కు రానున్నారు. ఇక తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం ఇక బీఆర్ఎస్ నేత కేసీఆర్ ను బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14 లో ఆయన నివాసంలో కలుస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాణి, మనిషా 11 గంటల సమయానికి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం జగన్ ఇక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా నందినగర్లోని మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ను తన ఆరోగ్య పరిస్థితుల గురించి, అదేవిధంగా తాజాగా వచ్చేటువంటి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అసెంబ్లీ రాజకీయాల గురించి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల గురించి కూడా చర్చించబోతున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పటికే దాదాపు ఒక 15 నిమిషాల క్రితమే కూడా అటు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కూడా ఇటు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అదేవిధంగా మొత్తంగా చూస్తే మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 2 వారాలకు పైగా కేసీఆర్ కు తుంటి ఆపరేషన్ జరిగి 2 వారాలు అవుతుంది. ఇక మరో 4 వారాలు కూడా తను రెస్ట్ లో ఉండాలని చెప్పేసి అయితే వైద్య నిపుణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఈ రోజు సీఎం జగన్ రావడానికి మాత్రం ప్రధాన కారణాలు చూస్తే ఒక 3 అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపు ఒక 35 నుంచి 45 నిమిషాల వరకు కూడా ఇటు కేసీఆర్తో మాట్లాడనున్నట్లు, అదేవిధంగా తాజా రాజకీయ పరిస్థితులను ఒక కొలికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో చూస్తే మాత్రం ఎప్పుడైతే సీఎం జగన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పులు చోటు చేసుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మార్చివేయడం, ఈ విషయాలపైన కూడా కొంత సుదీర్ఘ చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా తాజాగా చూస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికల విషయంలో కూడా దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కూడా చర్చించనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే మాత్రం ఈ రోజు తన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి కనుక్కోవడం ఒక రకంగా, ఒక పక్క
చేస్తా ఉంటే మరి ఒక తాజా రాజకీయాల గురించి, పార్లమెంట్ ఎన్నికల గురించి అయితే ప్రధానంగా చర్చించబోతున్నట్లు, మరి దీనికి సంబంధించి అంటే ఇండియా కూటమి విషయం కూడా మరొకసారి ఇరువురు నేతలు కూడా చర్చించుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక మద్దతు ఇవ్వాలా లేదా అనేది విషయాలపైన కూడా ఒక కొలికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు జగన్ ఇక్కడికి రావడానికి 3 అంశాల ప్రధాన కారణంగా చూసుకుంటే మాత్రం ఏపీలో మాత్రం కొంత హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ చూస్తే మాత్రం జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఉన్నటువంటి వైఎస్ఆర్టీపీని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నటువంటి వైఎస్ షర్మిల ఈ విషయాల గురించి కూడా ఒకసారి చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శిరీష రాని ఇంకొక అంశం, ఇప్పుడు అయితే మరి కాసేపట్లో కూడా అంటే ఎన్ని గంటలకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి సీఎం కేసీఆర్ పరామర్శించే అవకాశం ఉంది? నిన్న కూడా షర్మిల కూడా అంటే అన్నతో కూడా భేటీ అయ్యి కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. ఈ రోజు మరి కాసేపట్లో షర్మిల కూడా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు. అలాగే వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయబోతున్నారు. అంటే ప్రధానంగా ఒక చర్చ కూడా మొదలైంది. అంటే ఇన్ని రోజుల తర్వాత గతంలో కూడా చంద్రబాబు నాయుడు గానీ పలువురు నేతలు కూడా సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ రోజు భేటీ అవ్వడం కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు రాణి? ప్రధానంగా చూస్తే మాత్రం ఈ రోజు సీఎం జగన్ ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఒక రకంగా ఆలోచిస్తే మాత్రం అటు ఆరోగ్యపరంగా పరామర్శిస్తారు అనే ఒక మాట మాత్రమే, దీని పేరు మాత్రమే ఉందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 2 వారాలకు పైగా కూడా తుంటి ఆపరేషన్ జరిగి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తుంటి ఆపరేషన్ జరిగి దాదాపు 2 వారాలకు పైగా కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడం, దీంతో పాటు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడం, మొత్తంగా చూస్తే మాత్రం పొత్తులతో ఎవరెవరితో ఉండాలి ఈ విషయాలపై కూడా అనుభవజ్ఞులైనటువంటి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ దగ్గర కూడా సూచనలు సలహాలు తీసుకునేటువంటి మేరకి మాత్రమే ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం తాను కేవలం పరామర్శించడానికే వస్తున్నట్లు కూడా ఇతరులు కొంత సమాచారం అయితే ఇచ్చారు. ఎందుకంటే గతంలో చూస్తే మాత్రం 2 వారాలకు పైగా అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు రావడం, అదేవిధంగా మాజీ మంత్రులు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వెంటనే వచ్చి పరామర్శించినటువంటి సిచ్యువేషన్లు అయితే మనం చూసాం. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం 2 వారాలకు పైగా అయిపోయింది. అటు ఏపీలో పరిస్థితి చూస్తే మాత్రం ఇమీడియట్ గా అంటే ఎమ్మెల్యే అభ్యర్థులను, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను మార్చడం, దీంతో పాటు పూర్తిగా ఈసారి అటు వైఎస్ జగన్ కు వ్యతిరేకత అధికమయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సీనియర్లను కొంతవరకు మాత్రం సీనియర్లతో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటే తప్ప కూడా మరొకసారి అధికారంలోకి రాము అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం ఇక్కడ పరిస్థితులు కొంతవరకు మాత్రం వ్యతిరేకతనైతే సంతరించుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అనేది అధికారాన్ని కోల్పోవడం, దీంతో పాటు మొత్తంగా చూస్తే మాత్రం కొంత తలకిందులైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మాత్రం సీఎం జగన్ రాబోతున్నారు. ఇక నేరుగా అటు వీళ్ళనైతే పరామర్శించబోతున్నాడు. అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు మాజీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ నివాసానికి అయితే చేరుకున్నారు. ఇక తరచుగా ఇందాకే దాదాపు ఒక 15-20 నిమిషాల క్రితం కూడా కేటీఆర్ నివాసానికి చేరుకోవడం, అదేవిధంగా మళ్ళీ మరికొంతమంది మంత్రులు మాత్రం మాజీ మంత్రులు, అదేవిధంగా ప్రస్తుత బీఆర్ఎస్ నేతలు కూడా మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. అయితే దాదాపు 11 గంటల సమయంలో కూడా ఇటు జగన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందస్తుగా కూడా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు చాలా మంది క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి సీఎం జగన్ ఎలాంటి విషయాలు మాజీ సీఎం కేసీఆర్తో చర్చిస్తారు, అదేవిధంగా ఎలాంటి సూచనలు సలహాలు తీసుకుంటారు, ఏపీ రాజకీయాలలో కేసీఆర్ ఇచ్చేటువంటి సూచనలు సలహాలు కావచ్చు ఎంత మాత్రం ఫలిస్తాయని చెప్పేసి కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. శిరీష రాణి కూడా ఇంకో అంశం కూడా మనం చూడాలి. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా అంటే కేసీఆర్ ని చూసినప్పుడు కూడా దాదాపు ఇక్కడ ఉన్న సిట్టింగ్లందరికీ కూడా కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి చూస్తే కూడా కొత్త వారికి ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిస్థితి చూస్తే కూడా దాదాపు సిట్టింగ్లందరికీ టికెట్లు దక్కక అసంతృప్తులందరూ కూడా ఇప్పుడున్న షర్మిల వైపు మొగ్గు చూపడం మనం చూస్తున్నాం. అంటే ఈ అసంతృప్తులు కూడా ఎక్కువైపోయారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఒక చర్చ వచ్చే అవకాశం ఉంటుందా కేసీఆర్ దగ్గర? ప్రస్తుతానికి మాత్రం ఎందుకంటే తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కూడా అందులో దాదాపు 50% ఇట్లాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఉన్నటువంటి ఏదైతే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ విషయానికి వస్తే మాత్రం గతంలో మొదటిసారి వైఎస్ఆర్
వైఎస్ఆర్ అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వడం, నేరుగా కూడా 2.5 సంవత్సరాల పాలన కొంతమందిని, 2.5 సంవత్సరాల పాలన కొంతమందిని అనే అంశం కూడా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లేదు. ఎందుకంటే వ్యక్తుల్లో కాదు, మంత్రుల్లో కాదు, అక్కడ పరిపాలనలో మార్పు ఉండాలేదా అనే దానికి మాత్రం అటు వైఎస్ జగన్ కొంత అమలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈసారి కూడా ఇలాంటి వ్యవహారాలే మరొకసారి పునరావృతం అవుతాయా, లేదంటే కొత్త వారికి జగన్ అవకాశం ఇస్తారా? ఉన్నటువంటి వారిని మాత్రం పూర్తిగా మార్చేస్తే మాత్రం వీళ్ళు వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి అంటే ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి షర్మిల చుట్టూ అంటే షర్మిల వైపు వెళ్తారా అనేది మాత్రం కొంత ఆసక్తి అయితే నెలకొంది. పూర్తిగా కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినట్లయితే కూడా వ్యతిరేకత అధికమవుతుంది. అదేవిధంగా అధికారాన్ని కోల్పోయే కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కాబట్టి ఈ రోజు అంటే రాజకీయంలో అనుభవజ్ఞుడైనటువంటి కేసీఆర్ ను కలిస్తే మాత్రం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ ఆలోచనతో కూడా ఈ రోజు కలవడం జరుగుతుంది అని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. ఇక పూర్తిగా చూస్తే మాత్రం ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా కూడా బీఆర్ఎస్ ఓటమి పాలు కావడం, అదేవిధంగా అధికారం నుంచి వైదొలిగిన అనంతరం కూడా ప్రతిపక్షంలో అంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో తమ గొంతులు వినిపిస్తూ మళ్ళీ అధికారంలోకి మేము తప్పకుండా వస్తామని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ ఈ విషయాలపైన కూడా అటు ఏపీలో కూడా మళ్ళీ అంటే కొంత ఇట్లాంటి పరిస్థితులు తలెత్తకుండా మళ్ళీ ఆడ జగన్ మళ్ళీ అధికారం చేపట్టడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు అనేది కొంత ఆసక్తి అయితే నెలకొంది. రాని ఇందాక మీరు కూడా ప్రస్తావించారు, అంటే ఇండియా కూటమికి సంబంధించి కూడా ఈ రోజు చర్చ వచ్చే అవకాశం ఉందని, ఈసారి కేంద్రంలో మోదీని గది దింపడమే ప్రధాన లక్ష్యం అంటూ కూడా కాంగ్రెస్ చెప్తూ వస్తుంది. ఈ అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని మనం భావించాలా? ఒక రకంగా చూస్తే మాత్రం దాదాపు ఇచ్చిన సమయం మాత్రం 35 నుంచి 45 నిమిషాలు అన్నారు. మరి అటు ఆరోగ్య పరిస్థితుల గురించి కావచ్చు, తాజా రాజకీయాల పరిస్థితి గురించి కావచ్చు, అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో బీజేపీ ప్రస్తావన కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా చూస్తే మాత్రం 45 నిమిషాలు అన్నారు. మరి ఎంత సమయం వరకు వాళ్ళు ఇక్కడ కేటాయిస్తారో, అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు తను ఎంతవరకు మాత్రం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తే మాత్రం హాట్ టాపిక్ గా ఉన్నటువంటి విషయాలు అటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ప్రధానంగా చూస్తే మాత్రం తాను ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఎందుకంటే బయటికి వెళ్లేటువంటి పరిస్థితులు కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడు దేశ రాజకీయాల్లో నేరుగా పాల్గొనాలంటే కొంత బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పదే బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఇప్పుడు తనకు లేదన్నట్టు కూడా ఒక సమాచారం అయితే ఇచ్చారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మాత్రం ఆరోగ్య రీత్యా వైద్యులు చాలా రెస్ట్ అవసరము. ఎందుకంటే కొన్ని రోజుల వరకు మాత్రం బయటికి వెళ్ళకపోవడం, ఏ విషయాలపైన కూడా తీవ్రంగా చర్చలు తీసుకురావడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా కొంత బయటికి వెళ్ళనిచ్చేటువంటి అవకాశాలు అయితే లేరు. మరి ఈ విషయంలో కేసీఆర్ ఏ వైపు ముందడుగు వేస్తారనేది కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ రాణి.